హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే హ్మ్. నేను ఈ రోజు నుంచి నిన్న మీకు షేర్ చేశాను కదండీ! ఒక వీడియోలో నేను ఈ రోజు నుంచి రోజుకి నాకు కనీసం 4 బ్లౌజులన్నా స్టిచ్చింగ్ చేయాలనైతే నేను అనుకుంటున్నానని మీతో షేర్ చేసుకున్నాను గదా! ఆ విషయాన్ని అంటే ఏం బ్లౌజులు కుట్టాలనుకుంటున్నాను, కటింగ్ ఎలా చేసుకున్నాను, ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అలాగే ఇప్పుడు తీసి ఈ వీడియోలో నేను ఏమేమి కుట్టాలనుకుంటున్నాను, కట్ చేసినవి అవన్నీ ఇప్పుడు టైమ్‌తో సహా మీకైతే చెప్తానండి. ఈవినింగ్ నైట్ టయానికి నేను స్టిచ్ చేసినవి గూడా చెప్తాను. ఎన్ని స్టిచ్ చేశానో అన్నీ చెప్తానండి. మీకు క్లియర్‌గా వీడియో కూడా చూపిస్తాను. హ్మ్. ముందుగా అందరూ చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను ఇప్పుడైతే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్‌కి ఇప్పుడే మిషన్ ఎక్కానండి. స్టిచ్చింగ్‌కొచ్చేసి అంటే 3 లైనింగ్ బ్లౌజులు అలాగే ఒకటి నార్మల్ బ్లౌజు కటింగ్ చేశాను. ఆల్రెడీ 2 నార్మల్‌వి కూడా కటింగ్ చేసున్నాయి. ప్రస్తుతానికి 4 అంటే 4 జాకెట్లే నేను కుట్టడానికి టార్గెట్ పెట్టాను కాబట్టి 4 మాత్రం కుట్టాలని అయితే డిసైడ్ అవ్వి 4 ఆటిలిని కట్ చేసుకొని పెట్టుకున్నా. కటింగ్ చేసున్నవి ఒకవేళ టైం ఉంటే కుట్టేస్తాను కుట్టగలిగితే. లేదంటే ఆ 4తో ఈ రోజుకి సరిపెడతానండి. ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నాను. ఏమేం బ్లౌజులు కట్ చేశాను ఏంటనేది. ఇదిగోండి ఇదొచ్చేసి ఒక శారీ అనమాట. ఈ శారీకొచ్చేసి మనకి బ్లౌజు గ్రీన్ వచ్చింది. గ్రీన్ కలర్‌లో బ్లౌజ్ వచ్చిందనమాట. ఇదిగోండి ఇదేమో శారీ కదా! ఇవి 2 ఒకళ్ళవేనండి. ఇవి 2 అంటే ఈ 2 శారీస్ ఒకళ్ళవి. మొన్న ఒకటి కుట్టాను యెల్లో కలర్ బ్లౌజు పైపింగేసి కుట్టాను కదండీ! అది కూడా వాళ్ళదే. అదొకటి అయిపోయింది. ఇవి 2 మాత్రమే నా దగ్గర ఉన్నాయన్నమాట. అందుకని ముందు ఈ 2 ఆటిలనైతే కటింగ్ చేసేసాను. వీటిని కూడా స్టిచ్ చేస్తే ఆవిడయి కంప్లీట్ అయిపోతాయి అనేసి నేను కటింగ్ చేశాను. వీళ్ళిచ్చి కూడా చాలా రోజులు అవ్విందండి. 2 మంత్స్ ఏంటండి 3 మంత్స్ దాకా అవుతుందన్నమాట ఇచ్చేసి. ఇప్పటి వరకు మనల్ని అడగలేదు. అందుకని స్టిచ్చింగ్ చేశాను. మొన్న ఒకటి కుట్టేసాను. ఇప్పుడు ఇంకో 2 ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదేమో దీని బ్లౌజు. అలాగే ఇదొచ్చేసి దీని బ్లౌజ్ అనమాట. ఈ 2 ఆటిలకి ఇవి. ఇవి 2 వచ్చేసి ఇవి 2 ఒకళ్ళవి. ఇవి కూడా కటింగ్ చేసేసాను కాబట్టి ఓ పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి చూపించాలి గదా! ఇదిగోండి కాటన్ చీరలనమాట. ఇప్పుడు వేసవికాలంలో ఈ కాటన్ చీరలే మెయిన్ గదా మనకి. కాటన్ శారీ అయితే ఈ శారీ ఒకటి, ఇంకో శారీ వచ్చేసి పింక్ అనమాట. ఇదిగోండి ఈ 2 శారీలు. ఈ 2 ఆటిలకి అంచులు కుట్టాలి. అంచులు కుట్టేసిస్తే సరిపోద్ది. ఫాల్స్ గట్టా ఏమి అవసరం లేదు. ఇదొచ్చేసి మాదేనండి. అంటే మా అత్తయ్యది. వాడపెళ్ళైతే ఎళ్తున్నారు కదా! వాడపెళ్ళి 7 వారాలు తిరగడం అయితే అలాగే కంప్లీట్ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత పూజ కోసమైతే పూజ చేయించుకోవాలండి 8దో వారంలో. అలాగని బుధవారం వచ్చిందనమాట వాళ్ళకి పూజ చేయించడానికి. ఇప్పుడు నేను అంతకుముందు కుట్టే కటింగ్ చేసినవి కూడా చూపించాను కదా! అవి కూడా వాళ్ళు వాడపెళ్ళి ఎళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి అనమాట. అందులో ఏదో ఒక బ్లౌజు. ఇవి 2 వచ్చేసి ఆ 2 ఆటిల మీద ఇది లైనింగ్, ఇది నార్మల్ అండి. ఇవి 4 అయితే ప్రస్తుతానికి కుట్టాలి అని టార్గెట్ పెట్టుకొని కటింగ్ అయితే చేశాను. ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఒక 2 బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేసి ఉన్నాయండి. వాటిని కూడా కుదిరితే స్టిచ్చింగ్ చేసేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే అలా వదిలేసాననుకోండి అవి ఆగిపోతున్నాయి అనమాట. ఎప్పుడో కటింగ్ చేశాను. వీటిల్ని స్టిచ్ చేయడానికి అవ్వలా. ఇదిగోండి ఒకటి గ్రీను, ఒకటేమో ఇది కలంకారీ ముక్క. ఇవి 2 ఉండిపోయినాయండి. కుదిరితే ఈ 2 ఆటిలిని కూడా స్టిచ్ చేస్తా. ముందు ప్రస్తుతానికి మాత్రం ఆ 4 బ్లౌజులు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకొస్తానండి. ఈ చిన్న వీడియోనే నేను అప్లోడ్ చేసేస్తానండి. ఎందుకంటే ఈ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక వీడియో తీస్తాను కదా! అది కుదిరితే రేపు లేదంటే నైట్ టైమ్ అయినా అప్లోడ్ చేసేస్తాను. ప్రస్తుతానికైతే చిన్న వీడియోని అప్లోడ్ అయితే చేస్తానండి. ఇంక బయట చూడండి ఎండ అయితే ఎలా ఉందో. ఫేస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా! చూడండి బయట ఎండకి బాగా ఎలుతురు కనిపించేస్తుంది. వీడియో తీయడానికి కూడా అవ్వేలాగా అంత ఎండ అయితే వచ్చేస్తుందండి. బయటికి కొడుతుంది లైటింగు. ఇదిగోండి గదిలో లైట్ ఆపేసిన అలా ఉందనమాట.
ఇటు నుంచి కెమెరా పెట్టుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది, కానీ మనకి ఇది అనేది మిషన్ది కరెక్ట్ గా డైరెక్షన్ అనేది కనిపించదు అనమాట. ఇలాగా వీడియో తీసేటప్పుడు మనకి కరెక్ట్ డైరెక్షన్ అనేది కనిపించదు కదా, అందుకని ఈ 4 బ్లౌజెస్ అయితే నేను 4 మీకు కంప్లీట్ చేసేసి మళ్ళీ నేను మీ ముందుకు అయితే వస్తాను. కెమెరా అయితే చూడండి ఇలా పెడతాను, ఇప్పుడు నీట్గా కనిపిస్తున్నా. ఈ 4 బ్లౌజులు నేను స్టిచ్ చేస్తాను. ఇప్పుడు టైం కూడా చూస్తున్నానండి, 1:32 అయితే అయ్యింది. ఈరోజు సాటర్డే అనమాట, శనివారం. చిన్నగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. మార్నింగే కూర వచ్చేసి టమాటా పచ్చడి చేశాను. ఇంకంతే, నేను టిఫిన్ చేశానండి, ఇంకా భోజనం చేయలేదు. భోజనం తర్వాత చేస్తాను. టిఫిన్ లేట్గా చేశాను, అందుకని కొంచెం ఆకలి అనేది వేయట్లేదు అనమాట. వీడియో అయితే ఇంతేనండి, తప్పకుండా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా కుట్టినవి 4 బ్లౌజెస్ కుట్టి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.